హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనిత క్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని చూపిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అందుకని నేను ఈ బ్లాగ్ని రెడీ చేశాను. దీన్ని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టిప్స్ అనేది చాలామంది న్యూ మ్యారీడ్ కపుల్గా ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ ఐటమ్స్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటే దానికి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అండి, మనము ఫ్లవర్స్ని తీసుకొని వస్తూ ఉంటాం కదండి. మనము డైలీ ఫ్లవర్స్ని తీసుకొని రాలేక మనము ఎప్పుడైనా సరే ఎక్కువ ఫ్లవర్స్ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ని ఎలా స్టోర్ చేసుకుంటే మనకు 1 month వరకు కూడా అది ఫ్రెష్గా ఎలా ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ మనం తెచ్చుకున్నటువంటి ఫ్లవర్స్లో నుంచి కొద్దిగా ఇలా కమిలిపోయినటువంటివి లేదా వాడిపోయినట్టుగా ఉన్నాయి కదండి, ఇలా ఉండేటువంటి ఫ్లవర్స్ని మనం ఫస్ట్ నీట్గా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ని మాత్రమే మనము స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ మనము ఇలా ఉండేటటువంటి ఒక బాక్స్ని తీసుకోవాలి. అందులోకి మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్ని ఒకదాన్ని బాక్స్ లోపల వేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదండి ఫ్లవర్స్ని, దీంట్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర వన్స్ కానీ టిష్యూ పేపర్ లేని వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఇలా న్యూస్ పేపర్ని కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్లవర్స్ని మనం న్యూస్ పేపర్ పెట్టినా కూడా అది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్నాం కదండి, ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటినీ అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పేపర్స్ని పెట్టి ఫ్లవర్స్ని పెట్టినాము అంటే మనకు రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు ఇందులో వాటర్ అనేది కొద్దిగా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. ఆ వాటర్ అంతా కూడా మనకు ఈ పేపర్ అనేది తీసుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేది మనకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. చాలా రోజుల వరకు ఫ్లవర్స్ని ఇలాగే మనము స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ యూస్ఫుల్ అయ్యేటువంటి టిప్స్ అండి ఇవన్నీ కూడా, మీకు బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము సెకండ్ టిప్ని చూద్దామండి. మనము మాల్స్కి వెళ్ళినప్పుడు మనము పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ నేను మీకు కందిపప్పును చూపిస్తున్నాను. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనము ఈ పప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వచ్చుకున్నప్పుడు మనము దీంట్లోకి ఇలా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని వచ్చి మనం తెచ్చినటువంటి కవర్లో వేసుకొని ఇలాగే మన పప్పులో పెట్టేస్తాము అంటే నీకు ఒక 6 months వరకు అవుట్ సైడే ఉన్నా కూడా మనకు పప్పు అనేది పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్ కానీ చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి టిప్ అండి. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని దీన్ని చూపిస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అలాగే తీసుకెళ్ళి స్టోర్ చేసినాము అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి పప్పు అనేది. నెక్స్ట్ టిప్ అండి, మనము జాగరీని చూద్దాము. బెల్లం, మనము షాప్లో నుంచి తెచ్చుకునేటువంటి బెల్లం అనేది మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదండి కొద్ది రోజులకి, లేదంటే టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా తేమగా ఉండకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ మారకుండా ఉండాలంటే కొద్దిగా టిప్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము బెల్లంని నీట్గా పొడిగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ బెల్లం తీసుకెళ్ళి ఒక 2 hours మనకు ఎండలో పెట్టాము అంటే అది దీంట్లో ఉండేటువంటి తేమంతా కూడా నీట్గా అది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మనము ఈ బెల్లం తీసుకొని వచ్చి ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నాము అంటే అది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బట్ నాకైతే ఇక్కడ ప్రస్తుతానికి ఎండ లేదండి మేము ఇక్కడ రైనీ సీజన్ వల్ల, అందువల్ల నేను డైరెక్ట్గా మీకు అలాగే చూపిస్తున్నాను. మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీకు బెల్లం అనేది టేస్ట్ మారకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టిప్ అండి, చింతపండు. మనము 1 yearకి సరిపడేంత చింతపండుని ఒకేసారి తీసుకుంటాం కదండి. అది ఎక్కువ రోజులు కానీ మనం బయట పెట్టాము అంటే దానికి పురుగు పడుతుంది. అలాగే మనకు కలర్ అనేది బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా చేంజ్ అవ్వకుండా మనము ఎలా దీన్ని చింతపండుని స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనము ఎలా అయితే స్టార్టింగ్లో ఉంటుందో పండు అలాగే ఉంటుందండి ఇయర్ ఎండింగ్ వరకు కూడా. అది ఎలా ఫాలో అవ్వాలి, దానికి మనం అవుట్ సైడ్ పెట్టినప్పుడు పురుగు పడుతుంది, అది పట్టకుండా ఉండాలంటే చూద్దామండి. మనం తెచ్చుకున్నాం కదండి కొత్త చింతపండుని, దాన్ని తీసుకొని ఇలా ఉండేటటువంటి ఏదైనా ఒక కవర్లో
ప్యాక్ చేసుకోవాలండి దాంట్లో వేసుకొని. ఇప్పుడు దానికి ఎయిర్ పోకుండా నీట్గా దాన్ని అంతటిని ఈ విధంగా టై చేసుకోవాలి. తర్వాత ఈ కవర్ని తీసుకెళ్ళి మనం ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ఇది 1 ఇయర్ ఉన్నా కానీ మనకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ అండి, మనం అంతా చింతపండుని మనము రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయలేము కదండి. కొంత పండుని మనము బయట పెట్టినప్పుడు దాంట్లో మనకు పురుగు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనము కల్లుప్పు అంటారు కదండి, అంటే రాళ్ళు లాగా ఉంటుంది కదండి, ఉప్పుని తీసుకొని ఇలా చింతపండు పైన మనమంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసాము అంటే ఈ చింతపండులో పులుపుకి ఈ సాల్ట్ వేసినప్పుడు మనకు దీంట్లో పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చింతపండుని అంతటిని తీసి ఒక కవర్లో ఇలా వేసుకోవాలి. వేసుకొని దీనికి కూడా సేమ్ అంతే అండి, నీట్గా దాన్ని ప్యాక్ చేసుకునేసిన తర్వాత మనము ఒక బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాము అంటే నీకు దీంట్లో పురుగు పట్టకుండా ఉంటుందండి. మనకు అవుట్ సైడే ఉన్నా కూడా మనకు అది ఫ్రెష్గానే ఉంటుంది. ఈ ప్రాసెస్ని మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనము కరివేపాకుని తీసుకొని వస్తాం కదండి. ఈ కరివేపాకుని మనము క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది మనకు చాలా వరకు కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి కరివేపాకుని నీట్గా తీసుకోవాలండి. దీంట్లో నుంచి అంతటిని ఇప్పుడు మనము సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టుగా మన కరివేపాకు అనేది ఎంత ఫ్రెష్గా ఉంది కదండి. ఇదే విధంగా 1 మంత్ వరకు కూడా మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనము దీని అంతటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకున్న వెంటనే చాలా మంది క్లీన్ చేసేసి తర్వాత స్టోర్ చేస్తూ ఉంటారు కదండి. అలా చేస్తే మనకు ఆ వాటర్ కంటెంట్ ఉన్నందువల్ల మనకు కరివేపాకు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకుంటాం కదా కరివేపాకు అంతటిని ఇలా కవర్లో వేసుకోవాలి వితౌట్ క్లీనింగ్తో. తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకునేసి మనము ఇలాంటి ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అంటే నీకు 1 మంత్ వరకు కూడా మనకు ఫ్రెష్గానే ఉంటుందండి. మనకు ఎప్పుడు కావాలంటే కరివేపాకుని మనం అప్పుడు తీసుకొని కొద్దిగా క్లీన్ చేసుకొని యూస్ చేసుకున్నట్లయితే మనకు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఒక 2 మంత్స్ వరకు కూడా మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ. నెక్స్ట్ టిప్ చూద్దామండి, కోకోనట్. మనము ఫెస్టివల్ టైంలో ఎక్కువగా కోకోనట్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. అవి ఎక్కువగా మనము యూస్ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియదు కదండి. అలాంటప్పుడు దీన్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడైనా సరే మన కోకోనట్ని ఈజీగా రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెంటర్లో నుంచి మనం ఎండ్ వరకు ఒక లైన్ లాగా ఘాటు పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఘాటు పెట్టుకుని జస్ట్ ఇట్లా తీసారు అంటే మీకు ఈజీగా కోకోనట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము ఇలా కోకోనట్స్ అన్నిటినీ తీసుకునేసి దాన్ని మనము ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదండి, ఈ ముక్కల్ని తీసుకెళ్ళి మనము ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కోకోనట్ అనేది మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా కానీ స్టోర్ చేసి తీసుకెళ్ళి మీరు డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు 6 మంత్స్ వరకు కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు తీసుకొని ఫ్రెష్గా కోకోనట్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి, ఈ కోకోనట్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఈ విధంగా బాక్స్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ టిప్ అనేది కూడా అందరికీ బాగా యూజ్ అవుతుందండి. మీకు ఈ టిప్స్ అన్నీ కానీ బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.